వెల్కమ్ టు బ్రాండ్ న్యూ వీడియో మామ. ద గ్రేట్ లెజెండరీ నట సామ్రాట్ కమల్ హాసన్ గారు 1996లో నటించిన భారతీయుడు మూవీకి సీక్వెల్ గా నిన్న భారతీయుడు 2 రిలీజ్ అయింది. మొత్తానికి నిన్న మూవీ చూసాబయ్యా. మూవీ అంతా హై అని చెప్పను, మరి లో అని చెప్పను. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ తో కానీ ఎక్సైట్మెంట్ తో కానీ వెళ్ళకపోతే మూవీ నచ్చుతుంది. అదే ఒకవేళ ఎక్స్పెక్టేషన్ తో వెళ్తే మీ ఎక్స్పెక్టేషన్స్ కి మూవీ రీచ్ కాదు. మూవీలో అంత కొత్తగా ఏం ప్రెజెంట్ చేయలేదు. యాసిస్ భారతీయుడు 1 లో ఎటువంటి కాన్సెప్ట్ ఉంటుందో అదే చూడొచ్చు. కాకపోతే ఇందులో కొంచెం లార్జ్ స్కేల్ లో ఉంటుంది. పెద్దగా మూవీ ఇంపాక్ట్ ఇవ్వలేదనే చెప్పాలి. ఫస్ట్ 20 మినిట్స్ బాగుంటుంది. అది కాక ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రాబ్లమ్స్ ఇంటరాక్ట్ చేస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఒక ఎమోషనల్ సీన్ పర్ఫెక్ట్ గా సింక్ అయిందనే చెప్పాలి. ఇందులో సిద్ధార్థ అనే క్యారెక్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కన్నా సిద్ధార్థ అనే క్యారెక్టర్ కే బాగా కనెక్ట్ అవుతాం. ఓవరాల్ గా భారతీయుడు 2 మూవీ భారతీయుడు 1 మూవీని రీచ్ కాలేదనే చెప్పాలి. ఈ మూవీ అర్థం కావడానికి పార్ట్ 1 చూడాలంటే అవసరం లేదనే చెప్తా. ఎందుకంటే మూవీ మొత్తం కంప్లీట్ న్యూ సెట్స్, న్యూ క్యారెక్టర్స్, న్యూ టైమ్ లైన్ లాగా సెటప్ చేశారు. ఒక్క సేనాపతి క్యారెక్టర్ మాత్రమే కామన్. మూవీ మాత్రం డీసెంట్ గా ఉంది, ఒకసారి చూడొచ్చు. మరి మీరు చూస్తుంటే మీకు ఈ మూవీలో ఏ క్యారెక్టర్ బాగా నచ్చిందో లైక్ చేసి కామెంట్ చెప్పండి. మళ్ళీ కలుద్దాం.